నీవు ఉద్దేశించినది ఏది నిష్ప్రయోజనము కాదు. నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఏది దేవుడి దగ్గర ఇది జరగాలని అనుకుంటున్నావో అది నిరర్థకము కాదు. నువ్వు ఉద్దేశించింది దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి. నీ ఆత్మీయమైన జీవితంలో నీవు ఒక్క నిమిషం ఆలోచించి ప్రభు వైపు ఒక్కసారి తిరగగలిగితే, ప్రభా నీవు నా పట్ల కార్యం జరిగిస్తావని నమ్మగలిగితే ఆయన నీ ఉద్దేశించింది నెరవేరుస్తాడట. ఎప్పుడు నెరవేరుస్తాడు? నువ్వు దేవుడు చెయ్యగలుగుతాడు, నా విషయంలో నా పట్ల దేవుడు చెయ్యగలుగుతాడు నువ్వు నమ్మినప్పుడు. బైబిల్ చదువుతుంది, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన అద్భుతమైన మేలులు, ఆయన అద్భుతమైన క్రియలు నువ్వు చూడగలుగుతావు. అందుకని నువ్వు ఉద్దేశించింది నిష్ప్రయోజనము కాదు, నెరవేర్చగలిగే దేవుడు. నీకు నీ కుటుంబానికి ఆయన ఉదయకాలమైన అన్ని విషయాలు నీకు నెరవేర్చి కార్యం జరిగిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మదేవుని తోడే ఉండును గాక. ఆమేన్.